కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం చిన్నంపేటలోని జీడిపిక్కల పరిశ్రమను నవంబర్ 16న అర్ధరాత్రి నుంచి మూసివేశారంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమలో పనిచేస్తున్న 409 మంది కార్మికులు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పరిశ్రమను మూసివేసి కార్మికులను రోడ్డును పడేశారని సిఐటియు కార్యదర్శి చెక్క రాజకుమార్ అన్నారు. ఎంతో మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే పరిశ్రమల శాఖ ఇతర అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నేను చిన్నంపేట జీడిపిక్కల పరిశ్రమలో 9 years వర్కర్గా పనిచేస్తున్నాను సార్. అందులో అర్ధాంతంగా కంపెనీని తాళాలేసి మూసేశారు సార్. ఈ రోజు అందులో 24 గ్రామాల నుంచి 409 మంది కుటుంబాలు రోడ్డును పడ్డాయి, అర్ధాంతంగా మూసేశారు. మాకు పని కావాలి, మాకు ఉపాధి కల్పించాలని మేము ప్రభుత్వాన్ని చొరవ చేసే తక్షణమే అడుగుతున్నాం సార్. ప్రభుత్వం నుంచి ఏ స్పందన లేదు, అలాగని యాజమాన్యం కూడా ఏ స్పందించడం లేదు సార్. మాకు పని కావాలా, మాకు ఉపాధి కల్పించాలా. ఈరోజు 409 మంది కుటుంబాలు రోడ్డును పడ్డాము, ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అలాగని వీడియో తరఫున కానీ అందరినీ నేను మాకు కొంచెం చేయాలని కోరుకుంటున్నాం సార్. మీడియా వాళ్ళని గట్టని ప్రభుత్వాన్ని గట్ట తక్షణమే త్వరగా మాకు బెనిఫిట్ ఇవ్వాలని ఇలా 17 రోజుల నుంచి మేము ఇలా ధర్నా చేస్తున్నాం. ఏలేశ్వరం మండలం చిన్నంపేట గ్రామంలో ఇంటర్స్నాక్ క్యాష్యూ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి చెన్నై యాజమాన్య సంస్థ పరిశ్రమను అర్ధరాత్రి 1 గంటకి పరిశ్రమ గేటుకి తాళాలు వేసి మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో 409 మంది కార్మికులు 24 గ్రామాల నుంచి ఉపాధి కోసం ఈ పరిశ్రమ దగ్గరకు వస్తారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. ఈ ఉద్యోగాలను నమ్ముకుని పిల్లల చదువులు ఉన్నాయి, పెద్దల ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అనేక అప్పులు చేసి కుటుంబాలు నడుపుకుంటుంటే వాళ్ళందరూ వారాంతపు కట్టాల్సినటువంటి చీటీలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రోడ్డు మీద అయ్యో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాకినాడ కలెక్టరేట్ ముందు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోవాలి, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కలగజేసుకోవాలి, జిల్లా కలెక్టర్ గారు కూడా కలగజేసుకుని అసలు అనుమతి లేకుండా ఈ పరిశ్రమను మూసేసినటువంటి యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలి. యజమాని పిలిపించి జైల్లో ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక చట్టాల ప్రకారం చూసుకున్నా 300 మంది దాటినటువంటి పరిశ్రమకి మూసివేయాలంటే ప్రభుత్వ అనుమతి ఉండాలి. కానీ 16 రోజుల నుంచి ఈ పరిశ్రమ మూసివేసేసి ఉంది. మరి ప్రభుత్వ అధికారులు యజమాని మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి తొలగింపు ఏదైతే క్లోజర్ బెనిఫిట్స్ కానీ ఏమీ కూడా చెప్పకుండా యజమాని చట్ట ప్రకారం చెల్లిస్తానన్నారు. మేము అడుగుతుంది ఏంటంటే, చట్ట ప్రకారం మీరు కాదు చెల్లించాల్సింది, మీరు ఎలా చట్టం ఏదైతే చెల్లిస్తారు. కానీ కార్మికుల ఉపాధి పోతుంది, ఉపాధి పోయినందుకు మీరు ఏం చేస్తారని చెప్పి అడుగుతుంటే డీసీఎల్ గారు మాట్లాడటం లేదు, స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. కాబట్టి ఇవాళ కలెక్టరేట్ దగ్గరికి వచ్చి ఆందోళన చేసుకుని ప్రజల ముందు సమస్య చెప్పుకోవడానికి సిద్ధపడ్డారు. భవిష్యత్తులో సిఐటి అనుబంధ సంఘాలన్నీ ఈ ఇంటర్స్నాక్ క్యాష్యూ పరిశ్రమ కార్మికులకి పోరాటానికి మద్దతు తెలియజేస్తారు. అవసరమైతే వీళ్ళతో పాటు రోడ్డెక్కి వీళ్ళ పోరాటం విజయం సాధించేంత వరకు కూడా వెన్నంటి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.